లూసిఫర్ని సృష్టించినటువంటి దేవుడు అవును, ఆదాము హవ్వని సృష్టించాడు. అవును. దేవుడి ప్రమేయం లేకుండా ఏది జరగదు. దేవుడి ప్రమేయం లేకుండా లూసిఫర్ ఎందుకు కదిలాడు? అసలు దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదని చెప్పాను కదా. అవును, మరి లూసిఫర్ వచ్చాడు అని అంటే దేవుడికి తెలిసే వచ్చాడు కదా. తెలిసే వచ్చాడు, తెలిసే పాపం చేశాడు కదా. అంత ఇష్టపడి సృజించినటువంటి దేవుడు ఆదాంని హవ్వని వీళ్ళ చేత పాపం చేయమని, లూసిఫర్ చేత పాపం చేయమని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? అంటే దేవుడే కోరుకున్నట్టు కదా ఇక్కడ. ఓకే, చెప్తానన్నా. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ పిల్లలకి ఎప్పుడైనా టాయ్స్ కొనిపించారా? కొనిపించాను. వాళ్ళు పగలు కొడతారని తెలిసి కొనిపించారా? పగలు కొట్టరు అని లేదు, పగిలిపోతాయి అని కొంటారు, తెలిసే కదా. అంటే మీరు డబ్బును దుబారా ఖర్చు పెడుతున్నారా? దుబారాగా కాదు. ఇక్కడ టాయ్స్ కి ప్రాణం లేదు. ఓకే, టాయ్స్ ఇక్కడ ప్రాణం ఉందా లేదా కదా నేను అంటున్నా. నేను ప్రాణం ఉందా లేదా మాట్లాడుతున్నది. ఫ్యూచర్ టాయ్స్ నా కంట్రోల్ తో పనిచేయవు. ఓకే, ఈవెన్ నా పిల్లలు, నా కొడుకులు కూడా నా ప్రమేయంతో పనిచేయరు. నాకు ఆ శక్తి లేదు, దేవుడికి ఉంటది. అవును, కారణం ఏంటి? ఇప్పుడు దేవుడికి నాకు తెలిసి ఆ శక్తి ఉంటే ఇంతమంది మనుషులు నువ్వు కారణం ఏంటంటే ఆ టైంలో ఆదాం హవ్వ ఇద్దరే మానవులు. అవును, భూమి మొత్తంలో చెట్లని ప్రాణులని అన్నిటిని సృష్టించిన తర్వాత వీటన్నిటికీ ఒక ఆధిపత్యం ఉండాలి. అవును, వాడు ఇదంతా అనుభవించాలి అని చెప్పి ఇష్టంగా వీళ్ళిద్దరిని ఎవరి రూపంలో సృష్టిస్తాడు? దేవుడు తన స్వరూపంలో తన పోలిక. అంటే దేవుడు కొద్దిగా మానవ రూపంలో ఉంటాడు అని ఆ బాడీకి అర్థమా? ఫిజికల్ గా కాదు. బట్ ఏదైనా నా రూపంలో మనుషుల్ని నేను సృష్టించుకోవాలి ప్రతినిధులుగా. వీళ్ళు ఈ మొత్తాన్ని, ఈ భూమి మొత్తాన్ని రాజ్యంగా చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండాలి వీళ్ళిద్దరని సృష్టిస్తాడు, అంతే కదా. అవునన్నా, అవును. లూసిఫర్ ని సృష్టించింది కూడా దేవుడే. కానీ అదే లూసిఫర్ ఆయన ప్రమేయం లేకుండా వచ్చి, ఆయన ప్రమేయంతోనే వచ్చి మరి అప్పుడు ఏముంటది అన్న? అదే కదా, అదే నేను అంటున్నాను. మీరు పిల్లలకి టాయ్స్ కొనిచ్చేటప్పుడే వాళ్ళు పగలు కొడతారని భవిష్యత్తు తెలుసు మీకు, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మీ పిల్లలు ఎందుకు పగలగొట్టారు అంటే వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ ఉంది. నా పిల్లలు ఆ టాయ్స్ ని పగలగొడతారని తెలిసి నేను ఇచ్చినాం అనుకుందాం. అవును, ఈ పగలగొట్టిన తర్వాత దీని త్రూ వీళ్ళకి వచ్చేటువంటి జీతం పాపం. అవును, ఇది తెలిసి నేను తండ్రికి ఇవ్వను కదా. ఏది ఇక్కడ ఒక పండు ఆదాము హవ్వని దేవుడు రోబోట్స్ లాగా చేయలే, ఫ్రీ విల్తో చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. ఎక్కడ ఫ్రీ విల్ ఉంటుందో అక్కడ వైలేషన్ ఉంటుంది, అతిక్రమించడం ఉంటుంది. అతిక్రమణ జరుగుతుందని దేవుడికి తెలుసు, దానికి సంబంధించినటువంటి ప్రాయచిత్తాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ మనల్ని రోబోట్గా చేస్తుంటే దేవుడు ఆదాం హవ్వల్ని, ఈ పాపం అనే ప్రస్తావనే రాదు. రోబోటు మన కమాండ్ని అతిక్రమిస్తుంది అది, ఎందుకంటే మనం ఇచ్చిన కమాండ్ ప్రకారం చేస్తుంది. దేవుడు మానవుల్ని స్వతంత్రంగా చేశాడు కాబట్టి అతిక్రమణ అనేది ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా జరుగుతుంది. భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు ఆయన. వాళ్ళు పాపం చేస్తారని తెలుసు, అయితే వారి చేతికే ఇచ్చాడు. వాళ్ళు పాపం చేశారు, వారి పాపాన్ని దేవుడు మరలా ప్రాయచిత్తాన్ని ప్రభువుని యేసుక్రీస్తు రూపంలో ఇచ్చాడు. ఇందులో కాంట్రడిక్షన్ ఏముంది? ఇందులో దేవుని తప్పు పట్టాల్సిందే ఉంది. లూసిఫర్ వచ్చాడు, ఆయన కార్యక్రమం చేసుకొని వెళ్ళాడు. అవును, లూసిఫర్ పరిస్థితి ఏంటి, ఆయన హిస్టరీ గురించి ఏంటి అంటే ఏం చెప్తారు? లూసిఫర్ కోసం కటిక చీకటి సిద్ధపరచబడింది, నరకం అపవాది దూతలకి అపవాది కోసం సిద్ధపరచబడింది అని చెప్పబడింది. శిక్ష, ఎటర్నల్ లాస్ అనేది చెప్పబడింది. అపవాదికి శిక్ష ఉంది, ఆదాము హవ్వలకి శిక్ష వచ్చింది, సర్పానికి శిక్ష వచ్చింది. మీరు బతికున్నన్ని రోజులు ఈ భూమి మీద రేపు చస్తారు అనే రూపంలో కూడా ఒక పాపం చేసేయచ్చు మనం. ఇప్పుడు కూడా చేయొచ్చు మనసులో కదా. అవును, మనిషి అనేవాడు పాపం చేయడు అనేది అసాధ్యమా? ఇంపాసిబుల్. ఖచ్చితంగా చేస్తా, ఖచ్చితంగా. పశ్చాత్తాప పడిన తర్వాత దేవుడు క్షమించడం అనేది జరుగుతుంది. ఈ రోజు తప్పు చేసేసి రేపు పొద్దున నేను చచ్చిపోతా, ఓకే, పశ్చాత్తాపం పడే సందర్భం కానీ కాలం కానీ ఎలా అక్కడ ఉంటుంది? అంటే ఇక్కడ ఏంటంటే అన్న, ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం వేరు. తెలియకుండానే అయిపోతుంది. ఒక అందమైన అమ్మాయి వస్తే కళ్ళు పాపాలు చేసేస్తాయి, అక్కడికే వస్తున్నారు. మంచి ఫుడ్ వచ్చింది అని అనుకో, నీది కానిది ఏదైనా నువ్వు ఆశించకూడదు. అది నా ఫుడ్ కాదు, నేను ఆశించేస్తా ఏదో ఒక రకంలో. అన్న ఒకటే బైబుల్ చెప్పే నీతి ఏంటంటే, చార్లెస్ స్పర్జన్ ఏమంటాడు అంటే, పాపం లేనటువంటి స్థితి కాదు నీతి అంటే, ఎందుకంటే అది ఇంపాసిబుల్, అది జరగదు. బై నేచర్ వీఆర్ సిన్నర్స్ అయినప్పుడు పాపమే, ప్రతి చోట పాపమే వస్తుంది. క్రిస్టియానిటీ ఏం బోధిస్తుందంటే పాపం లేనటువంటి స్థితి నీతి అనిగా చెప్తూ ఉన్నది. నా ఊట, నా స్ప్రింగ్, ద వెరీ బిగినింగ్, ఆరిజినే సిన్ అని గుర్తించడమే క్రైస్తవ నీతి. నా ద్వారా మంచి జరగదు, నాలో మంచి లేదు, నేను మంచి చేయలేను అని గుర్తించి ప్రభువైన యేసుక్రీస్తు ఉచితంగా నన్ను నీతిమంతుడిగా చేయాలి తప్ప నాకంటూ నేను నీతిమంతుడు కాదు అని గుర్తించడమే నీతి. ఇది ఉచితమైన నీతి. అంతేగాని పాపం లేనటువంటి కండిషన్లో నేనున్నాను, వస్తాను అని చెప్పట్లేదు. మీ దృష్టిలో ఖురాన్కి అల్లాహ్, బైబుల్కి జీసస్,
మన ఈశ్వరుడు. ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? గొప్ప కాదు, ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్పింది. మరి ఖురాన్ అదే చెప్తుంది కదా. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అది నా బైబిల్ చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు. పట్టుకున్నటువంటి కుందేలకి 3 కాళ్ళు అంటే సరిపోదు. నేను కుందేలు పట్టుకోలేదు, సత్యాన్ని పట్టుకున్నాను. అంటే బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే రామాయణం మహాభారతం అనేదంతా వేస్ట్ అని అంటారు. నేను చెప్పలేదే. రామాయణం మహాభారతం అనేది నీ చరిత్ర, మణికంఠగా మీ చరిత్ర, కానీ అది నా చరిత్ర కాదు. అవును, ప్రభు అయిన యేసు ప్రభు వారే నా చరిత్ర, ఈయనే నా దేవుడు. నాకు శివుడు, పార్వతి, ఈశ్వరుడు, విష్ణు ఎవరు మీకు దేవుడు కాదు. ఒకప్పుడు వాళ్ళందరినీ నేను నమ్మాను తెలియక. అయితే నా వయసు వచ్చే కొద్దీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని గుర్తెరిగాను, తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను నమ్మట్లేదని నా గత చరిత్రనే కాదంటం లేదు, నేనున్నాను, నా పేరు కూడా సాక్ష్యమే. కానీ అది నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది అది. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మీలాంటి వాళ్ళు వస్తారు, దేవుడిని దేవుడే కాదు అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు అని చెప్పి రాసిపెట్టుంది. సంతోషం. అది నీ పురాణం కదనా. ఏది? మీరు ఇంతకు ముందు క్రిస్టియన్ కన్నా ముందు కూడా మీరు ఆల్రెడీ హిందువు కదా. క్రిస్టియన్గా అయిన తర్వాత బైబుల్ ఎంతగానో పరిశోధిస్తున్నారో, అవును, మీరు హిందువుగా ఉన్నప్పుడు కొద్దిగా పరిశోధించలేదేమో, దేవుణ్ణి సరిగా తెలుసుకోలేదేమో, తొందరపడి క్రిస్టియానిటీకి మారిపోయారేమో అని అనిపించలేదా? నేను దానికి అంటున్నా అన్న, మ్యాగ్నెట్లో అట్రాక్టివ్ పవర్ ఉంటుంది కాబట్టి ఇనుప రజని అలా లాగేస్తుంది. ఈ బైబిల్లో ప్రాణం ఉంది కాబట్టి, దేవుని మాట కాబట్టి నన్ను అట్రాక్ట్ చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు కాబట్టి నాతో మాట్లాడాడు. రకరకాల పరిస్థితుల ద్వారా, రకరకాల సందర్భాల ద్వారా నా దగ్గర సువార్తను రప్పించారు. ఒకవేళ వాటిలో కనుక పవర్ ఉంటే కనుక యేసు ప్రభు కంటే ముందు అవి నన్ను అట్రాక్ట్ చేసి ఉండాలి, లేదా ఇప్పుడైనా నన్ను అట్రాక్ట్ చేయాలి. ప్రభు అయిన యేసు ప్రభు వారు నన్ను నమ్మి బాప్తీసం పొందువాడే రక్షింపబడతాడు, వారికి శిక్ష విధించబడుతుంది. రైట్. మీ పెద్దలు, మీ నాన్న వాళ్ళ తాత అంతా చనిపోయి ఉన్నారు. అవును. వాళ్ళకి సువార్త ప్రకటింపబడలేదు. బడింది ఆ టైంలో, అందుండకపోతే ప్రకటించబడింది కాలం చెప్తాను నేను. అవును. బ్రిటిష్ గారు రాకన్నా ముందు బైబుల్ పట్టుకొని నిజంగా ఈ ప్రపంచంలో తిరిగారో లేదో మనకు తెలియదు. అప్పుడు టీవీలు, రేడియోలు ఇవన్నీ లేదు. ఈవెన్ అంత దినంలో కూడా ఏం రాసి పెట్టుంది, నా వాకు భూమి దిగంధాల వరకు, అంటే ఆఖరి మనిషి వరకు అందింతే అప్పుడు నేను వస్తాను అని చెప్పాడు. అవును, చెప్పాడు కదా. అవును. ఒక్కసారి నా మాట మంచిగా ఆలకించండి. భూమి దిగంధాల వరకు నా యొక్క వాకు అందినప్పుడు నా రాక సంభవిస్తుంది అని చెప్పున్నాడు. అవును, చెప్పాడు. పోయిన వారి పరిస్థితి ఏంటి అని చెప్పున్నాడు. ఓకే, దానికి చెప్తానన్నా. సపోజ్ ఇప్పుడు మా ఊరుంది, చాలా చిన్న పల్లెటూరు. ఓకే.